వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు బీజేపీ పార్టీ దూకుడుగా ముందుకు సాగుతోంది. ఈ నెల 27న జరగనున్నటువంటి పోలింగ్కి సంబంధించి 4.63 లక్షల మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఇక నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి బీజేపీ పార్టీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. ఎలా ఉండబోతోంది ఈసారి ఎన్నిక? బీజేపీ పార్టీ మొత్తం సైలెంట్ ఓటింగ్ పడుతుందని మీరు చెప్తా ఉన్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది? ఈసారి పట్టభద్రుల యొక్క ఎన్నికల్లో చాలా సానుకూలమైన యొక్క వాతావరణం కనిపిస్తున్నది. అనేక మంది మేధావులను, పట్టభద్రులను, న్యాయవాదులను, మరి డాక్టర్స్ను, అదేవిధంగా టీచర్స్ను, తర్వాత మరి అన్ఎంప్లాయీస్ను, రిటైర్డ్ ఎంప్లాయీస్ను, ఈ విధంగా అనేక మందిని కలవడం జరిగింది. వారందరూ కూడా ఈసారి ఒకే మాట చెప్తున్నారు, ఈసారి మేము భారతీయ జనతా పార్టీకి ఓటేస్తాం, మీకు వేస్తాం, గెలిపిస్తాం. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం దేశవ్యాప్తంగా కూడా మరొకసారి రాబోతున్నది. వారికి గనక అనుకూలంగా గనక ఇవాళ మేము వేస్తే ఈ ప్రాంతం కూడా ఇంకెక్కువ అభివృద్ధికి మరి జరుగుతుంది అనే ఒక ఉద్దేశంతో వారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే మొన్న జరిగిన యొక్క అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వాన్ని కేవలం 5 నెలలనే ఆ యొక్క ప్రభుత్వం యొక్క రంగు, రుచి, వాసన అనేది బయటపడిపోయింది. మాటలు చెప్పడం, మరి గ్యారంటీలని గారెడి మాటలు చెప్పడం, అవి గాలి మాటలుగా మారుతున్నాయి అనేది ప్రజలు గమనించారు. ముఖ్యంగా మేధావులు ఏదైతే పట్టభద్రులు ఒక విధాన నిర్ణయాలు, ఒక పార్టీ ఎలా ఉంటాయి, ఆ పార్టీ ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది, మా కోసం, మా సమస్యల కోసం ఎవరు పాటుపడతారు అనే ఒక విషయాన్ని వారు సంపూర్ణంగా గ్రహించగలుగుతారు. కాబట్టే ఈ రోజున్న పరిస్థితిలో వారు నాకు మరి భారతీయ జనతా పార్టీకి ఓటేయాలనే ఒక ఆలోచన చేస్తున్నారు. వారందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీకోసం ఎల్లప్పుడూ కూడా నేను మీ సమస్యల కోసం పనిచేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పట్టభద్రుల ఎన్నికంటేనే యువత ఎక్కువగా పార్టిసిపేట్ చేసేటువంటి ఎన్నిక. నిరుద్యోగం ఇప్పుడు ప్రధాన సమస్యగా రాష్ట్రంలో ఉంది. ఓవైపు కాంగ్రెస్ పార్టీ తరఫున తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ కుమార్ పోటీలో ఉన్నారు. మరొక వైపు బీఆర్ఎస్ పార్టీ తరఫున మీ పార్టీ నుంచి వెళ్ళినటువంటి రాకేష్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఎవరు పోటీ? ఒకవేళ ఆ పట్టభద్రులంతా మీకు ఓటేసి గెలిపిస్తే వాళ్ళ సమస్యల కోసం మీరు ఏం చేస్తారు? ఈ రోజున్న పరిస్థితిలో నేను ఎవరు పోటీ అనే దాని విషయం ఆలోచించడం లేదు. నేను ఇప్పటి వరకు ఏ పార్టీలు మార్చలేదు. నేను ఒకే ఒక మరి సిద్ధాంతానికి అనుగుణంగా ఇన్ని సంవత్సరాల నుంచి నేను పనిచేస్తూ వస్తున్నాను. నేను ఈ యొక్క సిద్ధాంతాన్ని ప్రజలు ఆదరించే వరకు, ప్రజల యొక్క బాగు కోసం, ప్రజా సమస్యల కోసం నేను పోరాటం చేస్తూ వచ్చాను. ఎవరికి హాని చేసే యొక్క ప్రయత్నం నేను ఏనాడు చేయలేదు. కాబట్టి ఇవాళ ఉన్న అభ్యర్థులందరిలో చూసిన తర్వాత ఈరోజు పట్టభద్రులందరూ కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన నేను ప్రేమేందర్ రెడ్డిని గెలిపిస్తే బాగుంటుందని వారందరూ కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క జీవో నంబర్ 46 తీసుకొచ్చి బీఆర్ఎస్ ప్రజలకు దూరం అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు మరి ఏదైతే జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి ఇంతవరకు వట్టిగా ఖాళీ చేతులే చూపెట్టింది. 2 లక్షల ఉద్యోగాలని చెప్పి గత ప్రభుత్వం యొక్క తయారు చేసిన ఉద్యోగాలకు మాత్రమే లెటర్లు ఇచ్చి చేతులు దులుపుకున్నది. కాబట్టి కొత్త ఉద్యోగాలు ఇవ్వడం లేదు. ముఖ్యంగా ఈ యొక్క నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు రావాలంటే ఆర్థిక పరిస్థితి మెరుగు కావాలి. దేశ ఆర్థిక పరిస్థితిని వాళ్ళ మెరుగుపరిచే యొక్క శక్తి నరేంద్ర మోడీ గారికి ఉంది. కాబట్టే ఈ దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 11వ స్థానం నుంచి 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా తీసుకొచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారిది. దాన్ని రాబోయే రోజుల్లో 3వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా తీసుకురాగలిగే దీనికోసం కృషి చేస్తున్నారు. అటువంటి స్థితిలో మన ప్రాంతంలో, మన రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కలిగే అవకాశం ఉన్నది. దానికి అనుగుణంగానే ఈ యొక్క వరంగల్, ఖమ్మం, నల్గొండ యొక్క ప్రాంతాల్లో కూడా అనేక రకాలుగా మరి ఉపాధి అవకాశాలు వచ్చేటువంటి ఒక ప్రయత్నం నేను చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ మీ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కూడా మీకు అండగా ఉంటానని కూడా నేను తెలియజేస్తున్నాను. 12 అంటే కొత్త జిల్లాలు, 12 జిల్లాల పరిధిలో 4.63 లక్షల మంది మేధావులు ఈ 3 జిల్లాల పరిధిలో, ఉమ్మడి జిల్లాల పరిధిలో ఓటు హక్కు రిజిస్టర్ చేసుకున్నారు. వారు గుజ్జల ప్రేమేందర్ రెడ్డికే ఓటు ఎందుకు వేయాలంటే మీరేం చెప్తారు ఫైనల్గా? నేను ఒకటే చెప్తున్నాను, నేను ఈ ఎన్నికల్లో నిలబడతానని నేను పనిచేయలేదు. కానీ అనేక సంవత్సరాల నుంచి నిరుద్యోగుల కోసం అనేక పోరాటాలు చేశాను. 317 ఉద్యోగుల యొక్క జీవోకు రద్దు కోసం బండి సంజయ్ గారు మేము కలిసి పోరాటం చేసినాం, అరెస్ట్ అయినాం, జైలుకి వెళ్ళాం. అదేవిధంగా 046ను కూడా రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.
అదేవిధంగా ఇవాళ నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని చెప్పి ఎన్నో రకాల ఆందోళన చేసినాం, ఎన్నోసార్లు అరెస్ట్ అయినాం, ఎన్నోసార్లు జైలుకు పోయిన యొక్క పరిస్థితి ఉంది. అందుకోసమే నిరుద్యోగులు ఉద్యోగుల సమస్యల పరిష్కారం కావాలంటే, అంతకు మించి ఈ ప్రాంతం బాగుపడాలంటే, ఈ దేశంలో మరి ఒక విధాన నిర్ణయాలు మారాలంటే, మరి నరేంద్ర మోడీ గారికి నైతికమైన యొక్క మద్దతు ఇక్కడి నుంచి లభించాలంటే, గతంలో గెలిచిన యొక్క మరి భారతీయ జనతా పార్టీ సభ్యులు తక్కువ ఉన్నప్పటికీ ఈ ప్రాంతానికి లక్షల కోట్ల రూపాయల నిధులు కేంద్ర ప్రభుత్వం అందించింది. ఇక్కడి నుంచి కనుక ఇంకా ఎక్కువ మంది సభ్యులు కనుక గెలిస్తే మరి ఈ ప్రాంతం ఇంకా ఎక్కువ నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఒక అవకాశం ఉన్నది. అదేవిధంగా ఈ ఉప ఎన్నిక జరుగుతున్నది. ఈ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఎన్నికల్లో గెలిచినా కాంగ్రెస్ పార్టీకి వచ్చే లాభం లేదు, ఓడిపోయినా వచ్చే నష్టం లేదు, ఈ ప్రభుత్వానికి కూడా ముప్పు లేదు. కానీ భారతీయ జనతా పార్టీ యొక్క అభ్యర్థిగా నన్ను గనక గెలిపిస్తే మీకు ఒక అదనపు ఒక సేవ చేసే ఒక వ్యక్తిగా నేను ఉంటానని, మీకు అండగా ఉండడం కోసం, మీ యొక్క సమస్యల పరిష్కారం కోసం ఒక ప్రశ్నించే గొంతుగా నాకు అవకాశం ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను. బీజేపీ పార్టీ అభ్యర్థికి ఓటేసి గెలిపిస్తే ఖచ్చితంగా మీ ప్రజల గొంతుకగా పనిచేస్తానని గుజ్జల ప్రేమేందర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. 4.5 లక్షల పైగా మేధావులంతా కూడా ఇటు వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకొని ఖచ్చితంగా తమను గెలిపిస్తే మీకు అండగా ఉంటానని వారైతే ఓటు అభ్యర్థిస్తున్న పరిస్థితి అయితే ఉంది. విజువల్ మధుతో వెంకటరెడ్డి, న్యూస్ 360 నల్గొండ.